ఓ బాపు నా బాపు అనుకుంటా పరేషాన్ చేసే పావనక్క గురించి మళ్ళొక వార్త. ఇదేంటి ఒకటే తిరిగా పావనక్క మీద పడ్డాడని అనుకునేటోరు కూడా ఉండొచ్చు. మరి పావనక్క చేస్తున్నటువంటి తతంగం కూడా అంతా ఇంత కాదు, ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే పాపం బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఇక ఉన్నంత మొత్తం ఆగా చేయడానికి కంకణం కట్టుకుందే పావనక్క. కేసీఆర్ బాబు పచ్చబొట్టు వేసుకుంది, ఏదో బీఆర్ఎస్ పార్టీని ఉద్ధరిస్తుందని వాళ్ళు అనుకోరు. కానీ పాపం బీఆర్ఎస్ని ఉన్న తీసి పడేస్తుంది పావనక్క. వాళ్ళ దాంట్లో వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు ఎంత ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చూపెడుతుంది చూడరి. గులాబీ తోటలో పై స్థాయిలోనే అనుకున్న కింది స్థాయిలో కూడా మొదలైన నయా కుమ్ములాటలని ఇగో పావని గౌడ్ కింద కొన్ని కామెంట్లు వస్తున్నాయి చూడరి. ఇవి మళ్ళా ఎవరో కాదు చేస్తుంది వాళ్ళ పార్టీ వల్ల. ఇగో సోషల్ మీడియా వారియర్స్ను ప్రోత్సహించాల్సిందే కానీ ఉద్యమకారులను అవమానించకూడదు. నాడైనా నేడైనా ఎవరి మార్గంలో వారు పనిచేసిండ్రు చేస్తూనే ఉన్నారని చెప్పేసి ఆమెకే కవితక్కకే ఇగో ఇంకొకరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే మధ్యలో వచ్చి జీతాలు తీసుకునేవారు లీడర్లు ఉద్యమ నాయకులు అయితే, సో మధ్యలో వచ్చి జీతాలు తీసుకొని లీడర్లు ఉద్యమ నాయకులు అవుతుంటే మరి పార్టీ మొదటి నుంచి కూడా అహర్నిశలు కష్టపడి ఇంకా కష్టపడుతూ అన్నీ కోల్పోయిన మేము ఏంది అని చెప్పేసి ఇంకో కార్యకర్త అడుగుతుంది పాపం. ఇగో ఇంకొక అక్క అడుగుతుంది, ఉద్యమం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనున్నదా? జీవితంలో నటించలేక నటనలో జీవించలేక కొత్త జిమ్మికులతో రీల్స్ చేసే జమ్ములేక, అంటే కొత్త జిమ్మికులతోటి రీల్స్ చేస్తుందట పవనక్క. మా అడుగులు తడబడిన గులాబీ జెండాను గుండెపై మూస్తున్న మేము జనం ముందు జూనియర్గా నిలబడే పరిస్థితి. ఉద్యమంలో ఏనాడు కనబడని చూడురి, ఉద్యమంలో ఏనాడు కనబడని ఉద్యమ చరిత్ర తెలియని కనీసం సోషల్ మీడియా వారియర్గా సీనియారిటీ లేని కొంతమంది సీనియర్ ఉద్యమ నాయకులుగా పిలువబడుతుంటే నువ్వేం చేయగలవు? మనం వేసుకోవాల్సింది చేతి మీద పచ్చబొట్టు కాదు, మనం వేసుకోవాల్సింది చేతి మీద పచ్చబొట్టు కాదు, కోట్ల మంది గుండెల్లో బాబు పేరు నిలపడం మన ధ్యేయం. చూపించిన నాయకురాళ్ళము మేమే. సో కంచు మోగినట్టు కనకంబు మోగలేకపోవడం విచిత్రం అని ఇంకొక అక్క అంటుంది. అంటే ఈమెను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే పాపం వాళ్ళ పాత కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు సీనియర్ సోషల్ మీడియా వారియర్సు ఎన్నో ఏళ్ళ నుంచి గులాబీ జెండా మోసనలకు లేని ప్రియారిటీ కొత్తగా వచ్చినటువంటి పావని గౌడ్కి ప్రియారిటీ ఇస్తారు. మళ్ళీ ఆ పావని ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఉన్ని జత కూడా మొత్తం కొడుతుంది. తెలిసి తెలవని డైలాగులతోటి తెలిసి తెలవని సబ్జెక్టుతోటి మొత్తం బీఆర్ఎస్ పార్టీని కింది తొక్కేస్తుంది పావని గౌడ్. అంటే బీఆర్ఎస్లో ఎంతమంది అసంతృప్తితో ఉన్నారో చూడురి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏముందో చూడురి ఈ పావని గౌడ్ వల్ల. ఇది కేటీఆర్కి ఏమైనా లాభం చేకూర్చే పనేనా? ఆలోచించాలి. ఇక ఓ బాపు అనుడు కాదు, ఇక బాపు అని చెప్పేసి పాప వీళ్ళంతా మరి నీకు బాపు అయితే మేమందరం ఎవరమంటారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో పావని గౌడ్ యొక్క పరంపర ఇట్లా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ కేసీఆర్ బాబు బొమ్మ వేసుకొని మరి కంకణం కట్టుకొని మరి ముందుకు పోతుంది.